హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అన్న బర్త్డేకి ఏ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారా, అది యావరేజ్గా ఉన్న సినిమాలు రిలీజ్ చేస్తున్నారా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే కాకుండా ప్రభాస్కి ఇప్పుడున్న క్రేజ్కి ఎలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ గురించి, అలాగే గ్లోబల్ స్టార్ అనే పేరు గురించి బాగా ట్రోలింగ్ గురవుతున్నాడు మన రామ్ చరణ్ అన్న. అదే ఆ పేరు ఎందుకు వచ్చింది, దానికి ఉన్న అలాగే గేమ్ చేంజర్ మూవీకి ఉన్న రూమర్స్ ఏంటి, ఫ్లాప్ అయ్యే మూవీనా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏదో ఒకటి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఇక విషయం ఏంటంటే భయ్య, మన ప్రభాస్ అన్న బర్త్డే స్పెషల్ అనమాట చక్ర మూవీ రిలీజ్ చేస్తామని చెప్పారు. అలాగే ఈశ్వర్ మూవీ, దాని తర్వాత ఇప్పుడు రెబల్ మూవీ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు భయ్య. ఏంటి భయ్య ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఎందుకు తీస్తున్నారు, అంటే రిలీజ్ ఎందుకు తీస్తున్నారు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రభాస్ అన్న ఇప్పుడు అనమాట పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హీరో అనమాట. దాని కారణంగా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఉన్నాయి భయ్య. ఇప్పుడు ఛత్రపతి మూవీ ఉంది, రాజమౌళి కాంబినేషన్లో వచ్చింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఎప్పుడు అనమాట. దాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుంది. అదే కాకుండా బాహుబలి పార్ట్ 1 ఉంది. బాహుబలి పార్ట్ 1 ఎంత పెద్ద క్రేజ్ వచ్చిన మూవీ అనమాట. ఇప్పుడు మన ప్రభాస్ అన్న దాదాపు వరల్డ్ వైడ్లో తెలిసారంటే ఆ మూవీ కారణంగా. అదే రకంగా ఇంకో మూవీ అనమాట, ఇప్పుడు రీసెంట్గా సాహో మూవీ కూడా ఉంది. సాహో మూవీ చాలా బాగుంటుంది చెప్పాలంటే. అలాగే వరుస పెట్టి అనమాట మన ప్రభాస్ మంచి మంచి సినిమాలు అయితే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి రిలీజ్ చేయకుండా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం భయ్య. ఎందుకంటే వీటికి అంత క్రేజ్ ఉన్న మూవీస్ కావు. దాని కారణంగా ఫ్యాన్స్ అనమాట ఎక్కువ చూడరు. ఇప్పుడు చూడండి, విజయ్ తలపతిది గిల్లీ మూవీ అయితే ఉంది, అది ఒక్కడు మూవీ రీమేక్ అనమాట. ఆ మూవీ ఎంత పెద్ద కలెక్షన్ వసూలు చేసింది, 33 కోట్లు. రిలీజ్కే 10 వారాలు ఒకే రకంగా ఆడింది. అది భయ్య రిలీజ్కి ఫ్యాన్స్ ఉన్న క్రేజ్కి, అంటే ఫ్యాన్స్కి మనం ఎంత మంచి మూవీ ఇస్తే అంతమంది కలెక్షన్లు అనమాట, అంతమంది వచ్చి అంత ఎక్కువ కలెక్షన్ వసూలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ వీళ్ళు అనమాట కొద్దిగా దెబ్బేసేలాగే ఉన్నారు భయ్య. నాకు చాలా బాధ కలిగించే విషయంలో నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ అంటే మామూలు హీరో కాదు, పెద్ద హీరో మన తెలుగులోనే అనమాట. దాని కారణంగా మంచి సినిమా వదిలితే బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది. ఈ విషయం గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే గ్లోబల్ స్టార్ టైటిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, గేమ్ చేంజర్ మూవీ ఒక ఫ్లాప్ మూవీ అంటున్నారు భయ్య. ఎందుకు అలా అంటున్నారంటే, ఒక చెత్త మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఆ మూవీలో కంటెంట్ లేదంట భయ్య. దాని కారణంగా ఇప్పుడు బాగా రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అదే రకంగా డైరెక్టర్ శంకర్ గారిని చూసి కొద్దిగా దెబ్బవుతుంది అని మూవీ అంటున్నారు. ఎందుకంటే యాక్టివ్గా ఉండే డైరెక్టర్ కాదని చెప్తున్నారు. అదే రకంగా ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్ లేరు. దాని కారణంగా ఈ మూవీ ఫ్లాప్ అంటున్నారు భయ్య. ఇక ఏం జరుగుతుందో మూవీ రిలీజ్ అయ్యాక అందరూ చూస్తారు. దాని కారణంగా అందరికీ ఒకేసారి అర్థమవుతుంది. కానీ భయ్య రామ్ చరణ్ అనే గేమ్ చేంజర్ మూవీ గురించి మామూలుగా అయితే ట్రోల్ చేయట్లేదు భయ్య. అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు దాకా అనమాట మన రామ్ చరణ్ త్రిబుల్ మూవీ తర్వాత ఆచార్య మూవీ తీశాడు భయ్య. ఆచార్య మూవీలో ఫ్లాప్ అయ్యాడు. దాని కారణంగా ఇప్పుడైతే ఈ విధంగా వీళ్ళందరూ ట్రోల్స్ నా కొడుకులు అనమాట భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ మూవీ తీస్తున్నాడు. ఫ్యాన్స్ ఉంటారు భయ్య, యాంటీ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళనమాట ఇప్పుడు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా ఏదున్నా సరే, సోషల్ నెట్వర్క్స్ ఏమున్నా సరే మన రామ్ చరణ్ని ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అది మూవీ గురించి అయితే ఇది భయ్య. కానీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే టైటిల్ మీద, అంటే అతని పేరు మీద అనమాట మామూలుగా ట్రోల్ చేయట్లేదు భయ్య. ఏంటంటే ఒకప్పుడు అనమాట రామ్ చరణ్కి మెగా పవర్ స్టార్ అనే పేరు అయితే ఉంది భయ్య. కానీ త్రిబుల్ మూవీ తర్వాత ఏం జరిగిందో ఏంటో గ్లోబల్ స్టార్ అనే పేరు అయితే వచ్చింది. దేనివల్ల వచ్చింది, ఎవరు పెట్టారు అనేది అనమాట ఇప్పుడు దాకా ఎవరికి అంతు చిక్కలేదు. అయితే గ్లోబల్ స్టార్ అంటే ఏంటి భయ్య? గ్లోబ్ అంటే వరల్డ్, అంటే ప్రపంచం మొత్తం అనే దాని మీద వీడు గ్లోబల్ స్టారా, వీడికి అంత సీన్ ఉందా, తిప్పితే అనమాట మన ఇండియాలోనే ఇతను పూర్తిగా తెలియదు. మన ప్రభాస్ అన్న ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాడు, ప్రభాస్ అనే తెలియదు గ్లోబల్ వైడ్స్గా. కానీ గ్లోబల్ స్టార్ అనే పేరు అనమాట చాలా పెద్ద పేరు. అయితే ఈ విధంగా వాడుతున్నారు అని చాలా ఛానల్స్ కూడా చెప్తున్నారు. ఛానల్స్ వాళ్ళు యాంటీ ట్రోల్స్ కూడా చెప్తున్నారు. అలాగే చాలామంది అనమాట ఇప్పుడు రామ్ చరణ్నే అందరికీ గురైపోయాడు భయ్య. వాడనమాట ఈ విధంగా చెప్తున్నారు. గ్లోబల్ స్టార్ అంటే మామూలు పేరు కాదు, ఇలాంటి పేరు పెట్టుకోవాలంటే కొద్దిగా అర్హత ఉండాలి అని చెప్తున్నారు భయ్య. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పెట్టుకోవచ్చు భయ్య, ఏమైంది ఇప్పుడు అనమాట పాన్ ఇండియా హీరో మన రామ్ చరణ్ ఉంటూ అనమాట మంచి మంచి సినిమాలు తీయవచ్చు. దాని తర్వాత RC16 మూవీ ఉంది.
అదొకటి బయోపిక్. ఎలాంటి సినిమా, ఎలాంటి మనిషి బయోపిక్ తెలుసా? దానివల్ల అది ఒకవేళ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తే మాత్రం ఎలా ఉంటుంది? అలాంటి బయోపిక్ సినిమా తీస్తున్నాడు మన రామ్ చరణ్. అతనికి గ్లోబల్ స్టార్ పెట్టుకునే అర్హత ఉంది నాకు తెలిసి. కానీ వీళ్ళనమాట పిత్తనా గొడుగులు ఈ విధంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య, ఇప్పుడు మన ఎన్టీఆర్కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని దేవరా మూవీతో అయితే పెట్టారు. అలాగే ప్రభాస్ అని అనమాట చెప్పే పనే లేదు, అతను పెద్ద స్టార్ అనమాట. అతని టైటిలే అవసరం లేదు నాకు తెలుసు అనమాట. ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన. అదే రకంగా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి గాడ్ ఆఫ్ మాసెస్ అని ఆయనకైతే పేరుంది. అయితే భయ్య మన ఇండియాలో దాదాపు 150 లాంగ్వేజ్ దాకా అయితే ఉన్నాయి. దాంట్లో దాదాపు 3-4 లాంగ్వేజెస్ లేకపోతే ఒక 10 లాంగ్వేజ్ దాకా అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. కానీ మిగతా లాంగ్వేజ్లో అనమాట ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వదు. అంటే మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ దానివల్ల అనమాట ఇండియాలోనే ఈడు తెలియదు, వీడికి అంత పేరా అని అనమాట ఒక ఛానల్, అంటే నాలాగా ఒక యూట్యూబర్ అతను కూడా ఈ విధంగా అయితే చెప్పారు భయ్య, స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అనమాట మన రామ్ చరణ్ అనే ఇది అయితే పెట్టుకుని ఇప్పుడు అనమాట ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కొద్దిగా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం వీళ్ళకందరికీ రాడ్ దిగింది, 90 mm రాడ్ అనమాట. కానీ కొద్దిగా మూవీ వల్లే నాకు డౌట్ వస్తుంది భయ్య. ఎందుకంటే అటువైపు డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు, దానికన్నా నాకు అయితే భయం వేస్తుంది. డైరెక్షన్లో వస్తున్న RC-16 మూవీ గురించి చెప్పవసరం లేదు, అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే బయోపిక్ ఆ పర్సన్ గురించి వీడియో అనమాట నేనైతే చేశాను, నా ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఏదో ఒకటి కామెంట్ చేయండి. అలాగే అనమాట నేను ఎక్కువ ఇంక్రీజ్ చేస్తూ ఎక్కువ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను. అలాగే మన ఛానల్లో అనమాట మెంబర్షిప్ అయితే ఉంది, ఎంతో అంత మీరు కట్టి భయ్య నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. అయితే నేను బెస్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.